సాటి మనిషిని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవటమే మానవ ధర్మం అని, ప్రతి ఒక్కరూ మానవత్వం కలిగి వావిలాల సరళాదేవి మాదిరిగా ముందుకు రావాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇటీవల సంబంధించిన వరదల నేపథ్యంలో విజయవాడ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో ఏపీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి తన వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణకి ఆ మొత్తాన్ని అందించారు. వావిలాల సరళాదేవి 50,000 రూపాయలు, ఆమె కుటుంబ సభ్యులు 30,000 రూపాయలు, స్వర్ణ క్లబ్ నుంచి మరో 20,000 రూపాయలు వెరసి 1,00,000 రూపాయలను ఎమ్మెల్యే ఆరిమిల్లికి సరళాదేవి అందించారు. ఈ కార్యక్రమంలో వావిలాల వెంకట రమేష్, బూరుగుపల్లి శేషారావు, మైత్రి సతీష్, కోతా శ్యామల, బత్తుల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తణుకు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సప్పా బలరాం లయన్స్ సభ్యుల చేతుల మీదుగా 50,000 రూపాయలు అందించారు. కార్యక్రమంలో క్లబ్ నాయకులు దామెర రంగారావు, కడియాల సూర్యనారాయణ, చీకటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మైత్రి క్లబ్ సభ్యులు ఏ నాగరాజు, పరిమి దేవబాబు, ఎస్వి సతీష్ చేతుల మీదుగా మరో 20,000 రూపాయలు కూడా ఎమ్మెల్యేకి అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, సరళాదేవి దంపతులకు, క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు.